అందరికీ నమస్కారం అండి. సప్త శనివారాల పూజ చేశానండి. నేను 4వ వారం. ఇక్కడ ఫోటోని ఏర్పాటు చేసుకోవడానికి పద్మ ముగ్గు వేస్తున్నానండి. పద్మ ముగ్గుపై పీటను ఏర్పాటు చేసుకోవాలి. పసుపు రాసి బొట్లు పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకోవాలండి. పసుపు కుంకుమ వేసుకోవాలి ముగ్గుపై. ఇక్కడ జాకెట్ క్లాత్ ఉంటుంది కదండి, పసుపు కలర్ది, అది తీసుకొని వేసుకోవాలి. ఫోటోని ఏర్పాటు చేసుకున్నాను పీటపై. వెంకట శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరులు ఉన్న ఫోటోని తులసిమాల, పూలమాలను అలంకరించుకున్నాను స్వామివారికి. ఇక్కడ బియ్యం పిండి తీసుకోవాలండి. పిండి దీపాలకి బియ్యం పిండి, అరటిపండు, నెయ్యి, బెల్లం, పాలు, నీళ్ళు పోసుకొని ముద్దలాగా చేయాలండి. ఇక్కడ స్వామివారిని పూజ కంప్లీట్ చేసుకున్నానండి. స్వామివారికి నువ్వుల ఉండలు చేసుకోవాలండి. ప్రసాదాలు 7 ఉండేటట్లు చూసుకోవాలి. నువ్వుల ఉండలు, చలిమిడి చేశాను. ఇక్కడ విఘ్నేశ్వరునికి పూజ చేయాలండి. ఫస్ట్ స్వామివారి కంటే ముందు పసుపుతో వినాయకుడిని చేసుకొని, పసుపు వినాయకుడిని చేసుకొని పూజ చేసుకోవాలి. శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన వడపప్పు, పానకం, చలిమిడి, నువ్వుల ఉండలు, పిండి దీపాలు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనదండి. ఈ పూజలో కంపల్సరీ అరటిపండ్లు ఉండాలండి. అరటిపండ్లు, నువ్వుల ఉండలు. శనివారం కొబ్బరికాయ కొట్టాలండి. శనివారం పూజ అయిపోయిన వెంటనే మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇంట్లో దేవుడికి. శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించుకోవచ్చు. దీపాలలో 7 ఒత్తులు ఉండేటట్టు చూసుకోవాలండి. 7 ఒత్తులు వేసి వెలిగించాలి దీపాలను కంపల్సరీ. స్వామివారికి తులసిమాల కూడా కంపల్సరీ అండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల అలంకరించాలి స్వామివారికి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాసునికి 7 కొండలు ఉండడం వల్ల 7 ఉండేటట్లు చూసుకోవాలండి. నువ్వుల ఉండలు, అరటిపళ్ళు 7 ఉండేటట్లు చూసుకోవాలి. పూజ మంచిగా జరిగిందండి. నాకు కుంకుమార్చన చేశానండి అమ్మవారికి, లక్ష్మీదేవికి. ఈ పూజ చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సంతోషంగా అనిపిస్తుంది, మనసు హాయిగా అనిపిస్తుంది స్వామివారికి పూజ చేయడం వల్ల. స్వామివారు ఎలాంటి కోరికలైనా తీరుస్తాడని నమ్మకంతో పూజ చేస్తారండి చాలామంది. సప్త శనివారాల వ్రతం అంటే అందరికీ తెలుసు, చాలామంది చేస్తున్నారు. ఈ పూజ ఎలాంటి వారైనా చేసుకోవచ్చండి. ఎలాంటి ఆపద మొక్కుల వాడు కదండి. అన్ని ఆపదలు ఏమన్నా ఉన్నా మనకి తొలగిస్తాడని నమ్మకం అండి. పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మందికి కూడా కోరికలు తీరాయండి పూజ చేయడం వల్ల.
శ్రీనివాసునికి మంచిగా పూజ చేసుకోవడం, భక్తితో చేసుకోవడం చేయాలండి పూజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.